మరి ఈరోజు భారతదేశం గర్వించదగిన మహానటుల్లో బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒకరు. వారి పేరు మీద మనం ప్రతి సంవత్సరం జాతీయ రంగస్థల పురస్కారం ఇస్తూ ఉన్నాము. 2019లో సుప్రసిద్ధ రంగస్థల నటులు గానకోకిల ఆరాధ్యుల వెంకటేశ్వరరావు గారికి, అలాగే కళారత్న మేగడ రామలింగ స్వామి గారికి, 2021లో గరికిపాటి నరసింహ శాస్త్రి గారికి, బిఎన్ శాస్త్రి గారికి, 2022లో తుర్లపాటి రాధాకృష్ణమూర్తి గారికి, పెద్దలు 2023లో పన్నాల రామకృష్ణారెడ్డి గారికి ఈ జాతీయ అవార్డు పురస్కారం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు భారతదేశ చరిత్రలోనే తెలుగు సాంస్కృతిక రంగానికి అత్యంత కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి ఎంతోమంది రంగస్థల రారాజులు, మహానుభావులు, ఎందరో మహనీయులు ఈ గడ్డ మీద జన్మించి చారిత్రలో నిలిచిపోయారు. తొలి పద్మశ్రీ అందుకున్నటువంటి స్థానం నరసింహారావు గారు, అలాగే ఇవాళ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జాతీయ పురస్కారానికి ఎన్నికైనటువంటి మరో పద్మశ్రీ వై గోపాలరావు గారు. తెలుగు పౌరాణిక నాటక రంగంలో వారు చేసినటువంటి విశిష్ట సేవలు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అనేక వేదికల మీద నిరంతరం కొనసాగుతూ ఉన్నాయి. మరి ఇంత మహోత్తర కార్యక్రమానికి విచ్చేసినటువంటి అంతర్జాతీయ మానసిక వైద్యులు, పెద్దలు, గౌరవనీయులు, నిస్వార్థ ప్రజాసేవకులు, ఎన్నో అత్యున్నతమైన కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప మానవతావాది ఈరోజు మన ముఖ్య అతిథి డాక్టర్ బాబు ఆర్ వడ్లమడి గారు అమెరికా నుంచి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా చేశారు. వాళ్ళు చేసినటువంటి అనేక తెలుగు నాటకం అన్నా, తెలుగు సాహిత్యం అన్నా వినలేనటువంటి అపురూపమైనటువంటి ప్రేమ ఆయనకి ఎంతో ఉంది. వారికి సందర్భంగా కళ్ళకానాచి తన తరపున హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, ముఖ్యంగా బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కృష్ణా జిల్లాలో జన్మించినప్పటికీ తెలుగువాడి కీర్తిని ప్రపంచ నలుమూలల చాటినటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి మానవతామూర్తి, మహోన్నత కళామూర్తి. ఒక సముద్రాన్ని కనుక ఒక గాజుగా ఒక చిన్న బలంలో మనం ఎలా బిగిస్తే ఎలా ఉప్పెంగుద్దో అంత మహోన్నతమైన మహామేధావి. ఒక మాటలు చెప్పండి, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మహామేధావి అనమాట. మరి అటువంటి మహానుభావుడి పేరు మీద ఏర్పాటు చేసినటువంటి ఈ జాతీయ పురస్కారానికి వై గోపాలరావు గారు చాలా దగ్గరలో ఉన్నారు. 2 నిమిషాల్లో వారు మనతో జాయిన్ అవుతారు. సుప్రసిద్ధ సినీ రచయిత మిత్రుడు సాయి మాధవ్ బుర్రాని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా రంగస్థల కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ ఆరాధ్యుల ఆదినారాయణ గారిని మాట్లాడడానికి కోరుతున్నాను. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః.
అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, సింగారావు గారికి, జయలక్ష్మి గారికి, అట్లాగే వడ్లమూడి బాబు గారికి, సోదరులు నిభానపూడి సుబ్బరాజు గారికి, అలాగే పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు గరికిపాటి సుబ్బారావు గారికి, విచ్చేసినటువంటి ప్రేక్షక మహాశీలకు మరియు అనేక సంస్థలకు అధినేతలైనటువంటి పెద్దలకు, కళా సంఘాలకు అధినేతలైనటువంటి పెద్దలకు, కళాకారులకు, కళా పురుషులకు, కళాభిమానులకు, నటీనటులకు, మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కళాభివందనాలు అర్పించుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు శ్రీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జాతీయ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం ఈ సభలో ముఖ్యమైన అంశం. అలాగే ఇప్పటికీ 6 రోజుల నుండి అనేక నాటక ప్రదర్శనలు, సమకాలీన పద్య నాటక ప్రదర్శనలు, సాంఘిక నాటికలు, నాటకాలు పలువురు ప్రాంతం నుండి విచ్చేసి ఈ మన కళాక్షేత్రంలో మన కళా కాణాచి బ్యానర్ తరపున ప్రదర్శించినటువంటి అనేక మంది కళాకారులు అందరికీ నమస్కారములు. ఈరోజు శ్రీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జాతీయ అవార్డు తీసుకున్నటువంటి మా సోదరులు, అన్నయ్య అని పిలుస్తాం మేము, మాకు బాగా పరిచయం, శ్రీ వై గోపాలరావు గారు. వై గోపాలరావు గారి పేరు తెలియనటువంటి కళాకారులు ఉండరు, అలాగే ప్రేక్షకులు కూడా ఉంటారు. చాలామందికి మంచి ఫేమస్ నటులుగా తెలుసు. ఆయన 2-3 సార్లుగా నంది అవార్డును తీసుకోవడం జరిగింది. అలాగే పద్మశ్రీని కూడా పొందడం జరిగింది. కళాకారులుగా పద్మశ్రీ అవార్డును తీసుకోవడం మన కళాకారులందరికీ గర్వకారణం. అది ఆ పద్మశ్రీ అవార్డు తీసుకున్నటువంటి వై గోపాలరావు గారిని పెద్దలు శ్రీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అవార్డుకి ఎంపిక చేయటం మా కళా కాణాచికి గర్వకారణంగా భావిస్తున్నాం. అలాగే ఈరోజు ఇంకా రాలేదనుకుంటా అన్నయ్య వై గోపాలరావు గారు, ఆయన గురించి ఒక రెండు మాటలే. ఆయన మొట్టమొదటిగా శ్రీరాముడి పాత్ర వేసేవారు. ఆయన మంచి హార్మోనిస్ట్. ఆ ప్రాంతంలో మందరాడ గ్రామం వారిది. ఆయనతో కలిసి నేను నాటకాలు ప్రదర్శన చేయలేదు, కానీ మా అన్నయ్య వాళ్ళతో కలిసి వేసేటప్పుడు మా పెద్దన్నయ్య వెంకటేశ్వరరావు గారికి హార్మోని వాయించడానికి వెళ్ళాను. ఆయన నారదుడు, మా అన్నయ్య గారు కృష్ణుడు, అలాగే మా జయలక్ష్మి గారు సత్యభామతో ఒక తులాభారం నాటకానికి వెళ్ళటం జరిగింది. ఆయన మంచి గాయకులు. నారదుల వేషం, అన్నిటికంటే నారదుల వేషం చాలా బాగుంటుంది నాకు తెలిసి. కానీ ఆయనకు పేరు తెచ్చిపెట్టినటువంటి వేషం నక్షత్రకుడుగానే వై గోపాలరావు గారికి చిరపరిచితులు. వై గోపాలరావు గారు చిరపరిచితులు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన గాత్రం. కానీ శృతి 6.5 శృతులు, ఎక్కువ పై శృతుల్లో పాడటం ఆయనకి ఇచ్చినటువంటి ఆ నటరాజు ఇచ్చినటువంటి వరం. ఆ శృతి పరిజ్ఞానంతో మరి ఆయనకు ఉన్నటువంటి సంగీత జ్ఞానం, చాలా సంగీతం కూడా నేర్చుకున్నారు వారు. మంచి గురువులు ఈ మధ్యనే వారి గురువు గారు పరమపరించడం జరిగింది. గోపాలరావు గారు వారి ప్రాంతంలో చాలామంది శిష్యులను తయారు చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన మంచి హార్మోనిస్ట్ కావడం వలన చాలామంది శిష్యులను తయారు చేశారు వారు. అటువంటి వై గోపాలరావు గారికి ఈ రోజున బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అవార్డు ఇవ్వటం చాలా సముచితమైనటువంటి విషయమని అనుకుంటున్నాను. వారికి, మా సాయి మాధవ్ గారికి, కళ్ళ కాణాచి సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విచ్చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కళాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పౌరాణిక నటులు
పద్మశ్రీ శ్రీ వై గోపాలరావు గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సుప్రీంకోర్టు అడ్వకేట్, మహోన్నత మానవతామూర్తి, కళాప్రియులు, సినిమా నటులు, పెద్దలు గౌరవనీయులు వరప్రసాద్ గారిని, డాక్టర్ వరప్రసాద్ గారిని, అలాగే కళ్ళకానతి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సాయి మాధవ్ బొర్రా గారిని వేదిక మీద కోరుతున్నాను. మరికొద్ది నిమిషాల్లో నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు పేర్లు పెట్టుకుంటారు. అలాగే మన వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే నన్ను ఏదో ప్రెసిడెంట్ గారు అని చెప్తున్నట్టు చూశారు, అదేంటో నాకు కొత్తగా ఉంది. అంతదాకా వెళ్ళొద్దు. మా అబ్బాయి సాయి మాధవ్ ఈ కళల కాణాచిని ఇలా నిర్మించి ఇలా చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చాలా ఆనందపడుతున్నాను. ఇలా మా వారు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నాకంటూ హార్మోని పెట్టి మీద పాడటం కూడా, నాకు హార్మోని పెట్టి అంటే ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అలాంటి దాన్ని నన్ను పెట్టి మీద పాటించి ఇలా ఒక్కసారి పాడు చూద్దామని అన్నారు. అలాగే ఒక్క పాట పాడాను. మమ్మ శృతి ఉంది, పర్వాలేదు, మా పనికి వస్తుందని చెప్పని నాటకాల్లోకి నన్ను తీసుకెళ్ళి నాటకాల్లో రాగాలు, కొంచెం చిన్న రాగాలు చిన్నవి చెప్తూ ఉంటే ఆయన యాక్ట్ చేస్తుంటే నేను అలా చూస్తూ కూర్చునేదాన్ని. నాకు ఇలాంటి వరాల బిడ్డ పుట్టడానికి కారణం ఆయన నటన, ఆయన యాక్టింగ్, ఆయన చేస్తున్న ప్రతి ఒక్క అడుగు అడుగు, అక్షరం నేను ఆయన్ని కనిపెట్టుకుంటూ కూర్చునేదాన్ని అండి. నేను కడుపుతో ఉండి నా బిడ్డని కడుపులో పెట్టుకొని ఎదురుగా కూర్చొని ఆయన ప్రతి ఒక్క యాక్టింగ్ నేను చూస్తుండగా ఈ అభిమన్యుడు పుట్టాడు. ఇలా నాకు ఇంకొక బిడ్డ, వాడికి సంగీతం వచ్చు, చక్కగా డ్రాయింగ్ చేస్తాడు. వాడు అన్నిట్లోనూ వాళ్ళ నాన్నగారి సంగీతం వచ్చింది. ఇలా ఇద్దరు బిడ్డలు నాకు ఒక నవరత్నాలలాగా పుట్టారండి. ఆయన వల్ల ఇలా ఈ స్థితిలో నేను ఇక్కడ ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడటానికి కారణం కూడాను ఆయనే. ఎందుకంటే ఆయన లేకపోతే మేము ఈ దాచేపల్లి నుంచి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అసలు ఎలా బ్రతకాలి, ఎలా చేయాలి అని అడుగుతున్నాడు అనే ఆలోచనలో ఉన్నప్పుడు నాకు ఆయన పక్కనే వాళ్ళ ఆ రూమ్కి వెళ్ళి నేను పాడుకుంటూ, వాళ్ళు పాడుతూ ఉంటే నేను చూస్తూ ఉండు అది చేసి నేను ఇలా ఇంత యాక్టర్ని అయిపోయి మీ అందరికీ నా నటన, ఆనాడు నేను చేసిన నటన మీ మనసులో మీరు ఇంకా ఇప్పటికీ నీకు గుర్తుంచుకొని జయలక్ష్మి అంటే అనగానే మీకు చాలా సంతోషంగా చప్పట్లు కొడుతూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో మీకు చెప్పలేను. అంటే నా నటన మీకు మీ మనసులో ఆ సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని నేను నిలబెట్టుకొని ఉన్న మనసులో ఆయన్నే గుర్తించుకొని యాక్ట్ చేస్తానండి. ప్రతి ఒక్క అక్షరం, కన్ను, రూపు, తీరు, యాక్టింగ్ మొత్తం కూడా ఆయన్ని మనసులో పెట్టుకొని నేను చేస్తాను. కాబట్టి జయలక్ష్మి అంటే ఏంటో ఇవాళ మీ అందరికీ మీ ముందు నిలబడి ఇలా మాట్లాడుతున్నాను. నా బిడ్డ ఇది ఇంత భయంకరమైన ఇది ఇంత విషయం పెట్టుకోవటం నాకు చాలా, ఇది ఎలా చేస్తావురా నువ్వు, ఎందుకు రా అని కూడా నేనంటే కూడా అమ్మ నన్ను ఇలా వదిలేసి నేను కళాకారులకి నేను సేవ చేసుకోవాలి, నువ్వు నాకు అడ్డం రాబాకు అన్నాడు నా బిడ్డ. సరే నేను కూడా సరేనయ్యా అలాగే చేసుకో, నేను కాదన్నాను. కాకపోతే జాగ్రత్తగా చేసుకోమని చెప్పాను. నేను అడ్డం రావటం లేదు, నేనే కాదండి ఆడి భార్య కూడా అడ్డం రాదు పాపం. ఆ అమ్మాయి కూడా ఎంతో ఇదిగా వదిలిపెట్టేసి చక్కగా చేసుకొని రమ్మని చెప్పాను అంటుంది. అలాగే సాయి మాధవ్ ఈ రోజున ఈ స్థితిలో ఉండటం వల్ల ఇవాళ మాకు చాలా గర్వకారణంగా కూడా ఉంది. అలాగే వై గోపాలరావు గారు ఇవాళ ఆయన ఫస్ట్ నారదుడు నా పక్కనే చేశారు పెరవల్లో. అప్పుడు అనుకున్నాం నారదుడు ఈయన నక్షత్రుడు కుయ్యి అని పాడతాడు కదా, ఈయన నారదుడు చేస్తాడా అని అనుకునేదాన్ని. కానీ ఆ రోజు నా నారదుడు భలే గమ్మత్తుగా చక్కగా చేసిన మీ నాటకం బాగా అయిపోయింది చాలా. అక్కడి నుంచి ఆయన నారదుడికి ఒక 5-6 నాటకాలు ఆడుతూ అనుకుంటాను ఆడామండి చాలా. ఆయన అదే కాదండి, నేను జడ్జికి వెళ్ళాను నందికి. వెళ్ళినప్పుడు గోపాలరావు గారికి నంది ఏర్పాటు చేశాను, చక్కగా ఆయన చేశాను, ఆయన నంది ఇచ్చాను. ఇవాళ గోపాలరావు గారికి మళ్ళీ ఇవాళ మా ఆయన అవార్డు ఇవ్వటం
నాకు చాలా ఆనందకరంగా ఉందండి. చాలా సంతోషం. మీ దగ్గరే ఇలా మాట్లాడటానికి నాకు ఇది అవకాశం ఇచ్చిన కళాకారాచి మా అబ్బాయి నిర్మించిన కళాకారాచికి హృదయపూర్వక నమస్కారం దీవిస్తూ ఈనాటి ముఖ్య అతిథి పురస్కార గ్రహీత ఆల్పాటి రాజా గారిని వేదిక మీద రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వై గోపాలరావు గారు నక్షత్రుడిగా తెలుగు నాటక రంగంలో ఒక స్థానాన్ని ప్రతిష్ట చేసినటువంటి గొప్ప వ్యక్తి. వారు ఈరోజు బొర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జాతీయ రంగస్థల పురస్కారం స్వీకారానికి ఇచ్చేశారు. ఆ కార్యక్రమానికి అవార్డు ప్రదాతగా పెద్దలు ఆల్పాటి రాజా గారు ఇచ్చేశారు. మా కళ్ళకనాచికి కానీ అంతకుముందు పొల్లెపెద్ది తుమ్మల నరసింహమూర్తి గారి స్మారక పరిషత్తుకి కానీ ఇంకా అనేక కార్యక్రమాలకి కొన్ని దశాబ్దాలుగా అంటే 2004 నుంచి మాకు ఆయన ఎంతో అండదండగా ఉన్నారు. వారికి స్వాగతం కలుగుతూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు కళాకార సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి గరికపాటి సుబ్బారావు గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు కళాకానాచి వేదగంగోత్రి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ సాంఘిక పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు గత సోమవారం నుంచి కూడా మరి ఎంతో ప్రేక్షకుల ఆదరణతో మరి ఈరోజు బాగా జరుగుతున్నాయి. ఈరోజు చివరి రోజు. ఈరోజు సుబ్రహ్మణ్యం గారి బొర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జాతీయ అవార్డు వై గోపాలరావు గారికి ఇస్తున్నారు. ఇప్పుడు వేదిక మీద ఉన్న మన సభాధ్యక్షులు సింగారావు గారు, ఈనాడు ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు, వేదగంగోత్రి ఫౌండేషన్ చైర్మన్ వరప్రసాద్ గారు, సుబ్బరాజు గారు, మా పట్టణ రంగస్థల కళాకార సంఘం అధ్యక్షురాలు బొర్రా జయలక్ష్మి గారు, ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ గారు, ఇంకా సుబ్బరాజు గారు, ముఖ్యంగా ఈనాడు సన్మాన గ్రహీత వై గోపాలరావు గారికి, ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు. ముందుగా మరి ఈ కళల కానాసి అనేది పెట్టిన తర్వాత బుర్రా సాయి మాధవ్ గారి ఆధ్వర్యంలో మరి 4 సంవత్సరాల నుంచి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని మన తెనాలి పేరు ప్రఖ్యాతులు చేస్తుంది. ఎందుకంటే ఇవాళ ఉన్నదా పరిషత్తుల్లో ఉభయ రాష్ట్రాల్లో కూడా ఇంత పారితోషికం ఇచ్చి ఈ రకంగా కళాకారుల్ని ప్రోత్సహించిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి మరి బుర్రా సాయి మాధవ్ గారు, అక్క వరప్రసాద్ గారు. ఈ విధంగా మరి వాళ్ళు చేస్తున్న సేవలు ఎన్ని చూస్తూనే ఉన్నారు మీరు గత 4 సంవత్సరాల నుంచి. ఇది ఒకటే కాకుండా ఒక పరిషత్తే కాకుండా వేద కళాకారులకు ఎంతోమందికి ఆయన బుర్రా సాయి మాధవ్ గారు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదే కాకుండా ఈరోజు ఇంకా మరి ఇంకొక భారం కూడా మరి ఆయన మొదటి ముందుకు వచ్చి పట్టణ రంగస్థల కళాకారుల సంఘాన్ని పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ఇక్కడికి మరి మా సంఘంలోకి వచ్చి మరి వాళ్ళ అమ్మగారిని అధ్యక్షురాలుగా పెట్టి ఈ సంఘాన్ని మన పురోగతిగా తీసుకెళ్తానని చెప్పి ముందుకు రావటం ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఇంకా ఎంతోమంది మరి ఈ కార్యక్రమాలు అట్లా మీకు తెలియని వాళ్ళు లేరు. అట్లాగే వడ్లమూడి ఆర్ బాబు గారు ఇంతకుముందే చెప్పారు, సింగారావు గారు, ఆయన కూడా మా కళాకారుల సంఘానికి కూడా ఎంతో సహాయం అందించి ఉన్నారు. అదే కాకుండా తెనాల్లో మరి వారు అమెరికాలో ఉంటూ కూడా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ మన పుట్టిన గడ్డ మీద ఉన్న మమకారంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. అట్లాగే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా కళాభిమాని. ఎందుకంటే మీకు చాలామంది తెలియదు, ఆయన కళా పరిషత్తులకి చాలా డొనేషన్స్ ఇస్తున్నారు. మరి వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే వైగోపాలరావు గారి గురించి మీకు తెలియని వాళ్ళు ఎవరు ఉండేవాడు. వైగోపాలరావు గారు అంటే నక్షత్రుడు వేషం మాత్రం 4-5 సార్లు తీశాను. అందుకన్నా మనకి మరి నక్షత్రుడు అంటే వైగోపాలరావు గారే.
ఎట్లా అంటే ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కరికి ఇది ఉంటుంది. ఉల్లూరు వెంకటరామ గారు మాయిల్ పకీరు, అట్లా డి సుబ్బారావు వాళ్ళు అట్లా హరిశ్చంద్ర, ఏ సుబ్బారావు గారు కృష్ణుడు అట్లా ప్రాంతంలో. అదేవిధంగా నక్షత్రుడికి వైగోపాలరావు గారిని మరి ఇవాళ ఆయన కళా మీద మరి ప్రభుత్వం వారు కూడా గుర్తించి ఆయనకి మరి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం కూడా మరి ఆయన మీద ఉన్న అభిమానాన్ని, ఆయన కళాకారుడు ఆయన పద్మశ్రీ ఇస్తే మనందరం కూడా మనం కళాకారులుగా ఎంతో గర్వించాం. మరి అటువంటి గోపాలరావు గారికి ఈరోజు సన్మానం జరగటం, మరి ఒకసారి మా వేదగంగోత్రి వరప్రసాద్ గారు, సాయి మాధవ్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. కన్నడ కారాచి వేదగంగోత్రి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి అరుదైన అద్భుతమైనటువంటి నాటకోత్సవాలకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కళాపోషకులు, కళాభిమాని అన్న ఆల్బర్ట్ రాజేంద్ర ప్రసాద్ గారికి, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి చేత హుకుంశరత్నం అనేటువంటి విశిష్టమైనటువంటి బిరుదు పురస్కారాన్ని పొందిన బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జాతీయ రంగస్థల పురస్కార గ్రహీత పద్మశ్రీ వై గోపాలరావు గారికి, ఈ పరిషత్తు నిర్వహణకు కర్త కర్మక్రియ అత్యున్నతమైనటువంటి పారితోషికాలతో వినూత్నంగా నాటక పోటీలనే కాకుండా నాటక సంబంధమైనటువంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్న సోదరుడు బొర్రా సాయి మాధవ్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కళాభివందనాలు. మన డిఎస్ఎల్ మూర్తి గారు దర్శకుడు అనేటువంటి మాటకు ఒక నిర్వచనం చెప్పారు. నీదైన ఒక ముద్ర ఉండాలి అని. అలాగే పరిషత్తు నిర్వహణలో కూడా తనదైన ముద్ర వేసినటువంటి సాయి మాధవ్ సమకాలీన సాంఘిక పద్యనాటకం అనే వినూత్న ప్రక్రియకు పరిషత్తు వేదికల మీద పుట్టుపోశారు. ఇది మరింత పుష్ప ఫలభరితం కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి నంది నాటకోత్సవాలలో అన్ని ప్రక్రియలకు పీట వేస్తున్నటువంటి విధంగానే వచ్చే సంవత్సరం నుండి బాలల విభాగాన్ని, యువ విభాగాన్ని కూడా కలిపితే మరింత అర్థవంతంగా ఉంటుందని భావిస్తూ శుభం భూయాత్. పురస్కార గ్రహీతకు ఉభయ రాష్ట్రాలలో యావత్ నటలోకం పక్షాలు అభినందన మందారమాలను సమర్పిస్తూ సెలవు. కందిమల్లకి కళ్ళకానాచి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఆధునిక తెలుగు నాటక రంగంలో కందిమల్ల చేసినంత కృషికి గుర్తింపుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని కళ్ళకానాచి తెనాలి పట్టణ కళాకారుల అందరి తరపున కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అటువంటి ఒక మాన్మెంట్ పర్సన్, అతను నోబెల్ పర్సన్, మాన్మెంట్ పర్సన్ కూడా అంత నిస్వార్థ సేవలు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆల్పటంగా చెబుతా ఉన్నాను. ఇక పెద్దలు, గౌరవనీయులు, అంతర్జాతీయ
అంతర్జాతీయ వైద్యులు, మానసిక వైద్యులు అన్నమాట. ప్రపంచంలో అనేక గౌరవ సత్కారాలు పొందినటువంటి గొప్ప వ్యక్తి. కళాకారుల సంఘానికి భవనం కింద స్లాబ్కి ఆయన అమౌంట్ ఇచ్చారు. కవిరాజా పార్కులో వారి తండ్రి గారు స్వతంత్ర సమర యోధులు. అది మున్సిపాలిటీలో ఆ బిల్లు పాస్ చేసేటప్పుడు నిన్నప్పుడు ఫ్లోర్ లీడర్గా ఉన్నా. మస్తానం గారు నువ్వు చెప్పిన అంటే నేను చెప్పాను అనమాట. అదో నా అదృష్టం. అట్లాగే కళ్ళకాలానికి కూడా ఆయన ఎంతో సహాయ సహకారం అందిస్తూ వెన్నుదన్నుగా నిలిచారు. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి ప్రత్యేకంగా 6 నెలల కింద చెప్పాం, అక్టోబర్లో పలానా కార్యక్రమం సార్ మీరు రావాలి తప్పకుండా అంటే ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి అమెరికా నుంచి ఇచ్చేశారు. వారికి అభినందన తెలియజేస్తూ వారిని మాట్లాడుతూగా ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఈ సందర్భంలో ఆహ్వానితులందరినీ చూడడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కాకినాడలో చదివేటప్పుడు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి నాటకం చూశాను. నేను కాకినాడలో ఉన్నప్పుడు గణపతి నవరాత్రోత్సవాలకి చాలా నాటకాలు చూడడానికి నాకు అవకాశం దొరికింది. అంతేకాకుండా సూర్యకళా మందిర్లో ప్రతి శనివారం ఒక నాటకం వేసేవాళ్ళు. మామూలుగా సినిమాకి టికెట్ కొనుక్కుంటాం, వెళ్ళడం చూడడం అనమాట. అలాగా చాలా సినిమాలు నేను నాటకాలు చూడడం జరిగింది. కనక పుష్యరాగు అని, మరో మొహంజదారో అని చాలా నాటకాలు చూశాను. అలా కాకుండా నాటక సప్తాహాలు జరిగేవి. పొద్దున్న 5 గంటలకి ప్రారంభమై రాత్రి 2 వరకు 7 రోజుల పాటు జరిగేవి. ఆ సభల్లో పొద్దున్నే 5 గంటలకు వెళ్తే సీట్లు దొరికేవి కాదు. అందుకని కాస్త ముందు వెళ్ళేవాడిని. మొత్తం మీద సీట్ సంపాదించి ఎలాగోలా సర్దుకొని కూర్చునేటప్పుడు పక్కన చూస్తే మా కాలేజీ ప్రిన్సిపాల్ కూడా నా పక్కన కూర్చునేవాడు. మధ్య ఆ ప్రిన్సిపాల్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, పెథాలజీ ప్రొఫెసర్ అనమాట. ఈ ప్రొఫెసర్ అనే సంగతి మర్చిపోయి బాగా చక్కగా కలిసిపోయి చాలా బాగా డిస్కస్ చేసేవాడు. ఏ నాటకాన్ని గురించి, పాత్రల గురించి చాలా బాగా డిస్కస్ చేసేవాడు. నిజంగా ఆయన్ని అలాంటి మీటింగుల్లో చూడడం, అలాంటి వాళ్ళతో కలిసి ఈ నాటకాలు చూడడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ నుంచి చాలామంది అమెరికా వస్తుంటారు. అమెరికా వచ్చినప్పుడు వీళ్ళందరినీ మేము మా ఇళ్లల్లో అతిథులుగా పెట్టుకొని వీళ్ళ చేత డ్రామాలు అవి వేయించి మేము ప్రతి నటుడికి మేము గౌరవిస్తూ మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వీడియో డైరెక్టర్గా ఉండేవాడిని డెట్రాయిట్కి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా నాటకాలు, ప్రదర్శనలు వీడియోలో, టేపుల్లో రికార్డ్ చేసి అట్టిపెట్టాను. అవన్నీ ఏం చేయాలో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియో టేపులన్నీ అవుట్డేటెడ్. ఇప్పుడు వాటిని అన్నింటినీ డిజిటలైజ్ చేయాలంటే చాలా కష్టం. వాటి ముందు నాకు తీరకలేదు. ఇట్లా కలెక్ట్ చేసింది దాదాపు, ముఖ్యంగా సినిమాలు బ్లాక్ అండ్ వైట్ అలాంటివన్నీ నా దగ్గర 4000 సినిమాలు ఉన్నాయి. వీటిని అన్నింటినీ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా పౌరాణిక సినిమాలు, ఎన్టీ రామారావు నటించిన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. అవి చాలా కొన్ని డిజిటలైజ్ చేసి డివిడీలో కన్వర్ట్ చేసినవి చాలా ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు మన వందే మాత్రం వాహిని వాళ్ళ వందే మాత్రం ఫస్ట్ సినిమా, ఆ సినిమా నా దగ్గర ఉంది. కానీ అది క్వాలిటీ పెద్ద గొప్పగా లేదు. అందులో సినిమా పాటలు కూడా ఇంట్లో ఆడవాళ్ళు మంగళహారతులు పాడుకున్న స్టైల్లో ఉంటాయి. పెద్ద చూడాలనిపించదు. అలా ఉంది ఆ మొట్టమొదటి వందే మాత్రం వాహిని వాళ్ళది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యంగా పెద్ద మనుషులు నా దగ్గర, అందరి దగ్గర 2 గంటల ప్రింటే ఉంటుంది. నా దగ్గర 2 గంటల 55 నిమిషాలు ఎక్కడ కట్ లేకుండా ఉన్నది పెద్ద మనుషులు. సో అది కూడా నేను డిజిటలైజ్ చేసేట్టు పెట్టా. చాలా సినిమాలు అలా
కలెక్ట్ చేసినవి ఉన్నాయి, చాలా రేర్ కలెక్షన్స్ ఉన్నాయి నా దగ్గర. సో అవన్నీ ఏం చేయాలో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. వాటన్నిటిని ఎలా డిజిటల్ చేయాలి, ఎలా ప్రిజర్వ్ చేయాలి అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఎప్పటికైనా సరే వీటిని అన్నింటినీ ఏ లైబ్రరీలోనూ పెట్టి 10 మందికి అందేలాగా చూడాలని నా ఉద్దేశం. మేము మళ్ళీ ఇట్లాంటివన్నీ చెప్పి మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు. పెద్ద నటులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలని నేను మిమ్మల్ని అందరినీ ఈ సభలో చూడడం నేను చాలా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. డాక్టర్ బాబువారి వడ్లమూడి గారికి కళ్ళకానాజీ తరపున గౌరవ అధ్యక్షుడు వారికి సందర్భంగా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ, ముఖ్యంగా దాదాపు ఇప్పుడు సాయి మాధవపురం దాదాపు 3,000 కోట్లు, 2,000 కోట్లు, 5,000 కోట్లు ఈ స్థాయి సినిమాలకి రైటరు. కానీ అతను నేను 6 నెలల నుంచి చూస్తున్నాను. మన గోపరాజు విజయ్ కూడా అతని సినిమాలో చాలా బిజీగా ఉంటాడు, రోజుకి 50,000 తీసుకుంటాడు. అయినా కానీ అతను కూడా చాలా ఎంతో కష్టపడి గత 6 నెలలుగా అనేక రకాల జడ్జీలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంస్థలు, నటులు మరి ఎంతో శ్రమ చేస్తే కానీ 6 రోజులు ప్రోగ్రాం జరగలేదు. దాదాపు 50 లక్షల రూపాయల ప్రోగ్రాం ఇది. ఎక్కడ రాజీ పడకుండా సాయి మాధవపురం అనేవాడు సినిమా ₹1,00,00,000 తీసుకొని అది పెద్ద విషయం కాదు. టైం స్పెండ్ చేయడం ఒక నిమిషం స్పెండ్ చేయడం చాలా కష్టం మనలాంటి వాళ్ళకి. మరి అతను అంత వాల్యుబుల్ టైం కూడా కేటాయించి గత 5 ఏళ్ళుగా కరోనాలో అయితే దాదాపు 1 crore ఖర్చు పెట్టాడు. అసలు ఆ టైంలో డబ్బులు 2,000, 3,000 కూడా చాలా కష్టం. ఆ టైంలో కూడా కళాకారులందరికీ అతను ఎంతో సర్వీస్ చేస్తూ ఉన్నాడు. కళ్ళకానాజీ ఆల్పాటి రాజయ్య గారి ప్రోత్సాహంతో ముందుకు నడుస్తూ ఉంటుంది. పెద్దలు వదాలు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, అవార్డు స్వీకర్త వైగోపాలరావు గారు అవార్డు స్వీకరించే ముందుగా నిబాన్పూడి సుబ్బరాజు గారు మాట్లాడే ముందు ఒక్క నిమిషం ఆల్పాటి రాజయ్య గారి గురించి చెబుతాను. 2012లో ఎప్పుడో లిక్కర్ మాఫియాతో గొడవ అవుతాం తెనాల్లో. అది ఒక 4 రోజులు గడిచిపోయిన తర్వాత అంగస్ట్రైక్ దాకెళ్ళింది. ఆర్డీఓలు, కలెక్టర్లు, మినిస్టర్లు మొత్తం సపోర్ట్గా ఉన్నారో పని కావట్లా. నేను ఒక 100 మందిని రాజా గారిని ఇక అయిపోయింది నా పని, మీరు కలవన్నాను. ఇల్లు కలిశాను. తర్వాత 5 కలిస్తే పాపం ఆ ఇల్లులో 100 మందికి ముందు మీరు భోజనం చేయండి, తర్వాత ప్లాన్ చేద్దామని చెప్పినటువంటి ఒక డైనమిక్ లీడర్ ఆల్పాటి రాజా. నేను ఎప్పుడైనా చదువుతామంటే ఎన్ని కార్యక్రమాలు కూడా మర్చిపోతా ఉన్నాను. నేను ఆ 100 మందికి భోజనం పెట్టి మళ్ళీ నాకు ఫోన్ చేసి పలానా టైం చెప్పాను నేను. అప్పుడు ఒక 200-300 మంది పోలీసులు, ఎస్ఐలు చుట్టూ ఉన్నారు నా చుట్టూట. ఈ కార్మికులు నేను ఫోన్ చేశాను, 5 నిమిషాలు వాగుతా ఉండు మోస్తాను అన్నాడు. అంతే 5 నిమిషాల్లో వచ్చారు. దడదలు ఆడిపోయారు. వాళ్ళ ఖర్చులు పోతులు మొత్తం ఎగిరిపోయారు అనమాట. అంత గొప్ప మానవతావాది డైనమిక్ లీడర్ ఆల్పాటి రాజా గారు. ఇప్పటి నుంచో చదువుదాం అనుకుంటా ఇప్పుడు గుర్తుకొచ్చి చెప్పాను అంతే. ఇప్పుడు వై గోపాలరావు గారి గురించి సుప్రసిద్ధ రంగస్థల నటులు, ప్రయుక్త నిపానపూడి సుబ్బరాజు గారు మాట్లాడతారు. రెండవసారి సభకు నమస్కారం. ఇందాక ఒకసారి వచ్చాను, రెండవసారి సభకు నేను నమస్కారం చేసుకుంటూ ఈనాటి సభకు అధ్యక్షులు సింగా గారు, అలాగనే పెద్దలు, తెనాలి పట్టణానికి, తెనాలి సాంస్కృతిక కళా వికాసానికి వెన్నుదన్నుగా ఉండి ఎన్టీఆర్ 100వ జయంతి ఉత్సవాలను 1 సంవత్సరం పాటు నిర్విఘ్నంగా, నిరాటంకంగా నిర్వర్తించినటువంటి మహాశయుడు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మహాశయుడు మామూలు విషయం కాదు. ప్రపంచంలో తెనాలి పట్టణం పేరు దేశంలో కాదు ప్రపంచంలో నిలిచిపోయింది ఎన్టీఆర్ 100వ జయంతి ఉత్సవాల నిర్వహణతో. అలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి సూత్రధారులుగా ఉండి నిర్వహించినటువంటి పెద్దలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగనే తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సమక్ష అధ్యక్షులు, కవిని కన్న తల్లి గర్భంబు ధన్యంబు అని చెప్తారు జాషువా గారు. సాయి మాధవ్ గారిని కన్నటువంటి ధన్యగర్భ శ్రీమతి బుర్రా విజయలక్ష్మి గారికి,
మామూలు విషయం కాదు. ఆయన ఆ ఇన్స్పిరేషన్తోనే అనుకుంటా గౌతమిపుత్ర శాతకర్ణి అనేటువంటి టైటిల్ని పెట్టుకున్నారు. ఇంకా ఎట్లా ఉంటుందంటే, ప్రాయము వచ్చినంత గృహభారము మూపున దాల్చి తండ్రికి ఎవడు హాయిగా కూరుచుండుటకు అనుకూలమైన విరామము ఎవడు చేకూరంజేయునో వాడే పుత్రుడని చెప్పగ చెల్లును. వార్ధక్యమునన్ స్వీయతనూభవ ప్రతతిచే సపర్యలుగాంచు ఆతడి. ఎవడైతే తాను తన తండ్రికి వయసు వచ్చిన తర్వాత, వయోభారం వచ్చిన తర్వాత తండ్రికి హాయిగా కూరుచుండుటకు అనుకూలమైన విరామం ఎవడైతే చేస్తాడో అటువంటి వాడే తాను ముసలివాడైనాక పిల్లల చేత సేవలు పొందటానికి అర్హుడవుతాడు అని చెప్తాడు కాళకూరు నారాయణరావు. నేను నా పిల్లలతో సేవ చేయించుకోవటానికి నాకు కావాల్సిన అర్హత ఏంటంటే నా పిల్లల్ని గంటం కాదు, నేను మా నాన్నకి సేవ చేసి ఉండటం. అది నాకున్న అర్హత. ఆ అర్హతని సంపాదించినటువంటి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కళారంగ వారసులైనటువంటి బుర్రా సాయిమాధవ్ గారికి గురించి నేను చెప్పడానికి ఈ మాట చెప్తున్నా. అలాగనే తెనాలి లెజెండ్, ఆంధ్ర గాన గంధర్వ ఏవి సుబ్బారావు గారి 3వ అబ్బాయి, తెనాలి రంగస్థల కళాకారుల సమక్ష ప్రధాన కార్యదర్శి శ్రీ ఆదినారాయణ అన్నయ్య గారికి, అలానే గరికపాటి సుబ్బారావు గారికి, అంతర్జాతీయ స్థాయిలో తెనాలి పేరుని వైద్య రంగంలో చూపిస్తున్నటువంటి పెద్దలు బాబావలి గారికి, అలాగనే సార్ బాబు గారు వడ్లమూడి గారికి, అలానే ఈనాటి పెళ్లి కొడుకు పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఆయనకు అవార్డు వచ్చింది అన్నా ఈనాడు ఇస్తున్నామన్నా పరమ ఆనందంగా, గుండెల నిండా ఆనందంగా ఉంటుంది. ఆయనకి పద్మశ్రీ అవార్డు రాగానే నాకు తెలియగానే ఫస్ట్ మా ప్రాంతం మొత్తానికి చెప్పినటువంటి వ్యక్తి నేనే. సార్ ఆ పద్మశ్రీ వచ్చింది మన గోపాలరావు గారికి అని ఆనందపడ్డాం మేమందరం. ఆ వివరాలన్నీ మనం మాట్లాడుకుంటాం. సార్ రండి సార్. ఇప్పుడు సాయిమాధవ్ బుర్రా గారిని కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాను. గోపాలరావు గారికి దంతావళంబు పద్యంబు పంతానికి పోయి, వైగోపాలరావు గారి నాటక పద్యాలన్నింటిలో కల్లా ప్రఖ్యాతమైనటువంటి పద్యం ఏంటంటే దంతావళంబుపై బలవంతుండొక్కండు నిలిచి పద్యాన్ని హైలైట్ చేసి నాటకంలో ఆ పద్యాన్ని వైగోపాలరావు గారే పాడాలి అనేటువంటి ఒక రికార్డు సృష్టించేటువంటి వైగోపాలరావు గారు దంతావళంబు పద్యంబు పంతానికి పోయి నీదు పద్ధతి చదువన్ గొంతులు తీరులు మారెను ముంతల ద్రావంగా నీరు ముత్యమటలతో కలత వహింపకంచు కలకాలము కష్టములుండవంచు నీ వలసి వచించు వాక్యముల ఆర్ద్రతగాంచిన నీరు దోచు కన్నుల యుగలముందెప్పుడు నోటికి మాటయే దూరమయ్యడి కలిగిరే నీదు వేషమును గాంచియు మెచ్చని వారు ఇద్దరన్. వైగోపాలరావు గారు 2014లో ఒక అద్భుతమైనటువంటి నాటక రంగ సేవ చేశారు. ఏమిటంటే సత్యహరిశ్చంద్ర నాటకాన్ని సినిమా రూపంలో చేసి ఈనాటి ప్రజలకు, ఈనాటి వారికి అందుబాటులో ఉంచారు. ఈనాటి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జాతీయ పురస్కారంలో భాగంగా పురస్కారం 25,000 రూపాయల నగదు పురస్కారాన్ని ఎడ్లగోపాలరావు గారికి సమర్పిస్తూ కళ్ళ కాణాచి తమ తాను గౌరవించుకుంటోంది. గోపాలరావు గారికి గురించి మాట్లాడే అవకాశాన్ని కలిగించినందుకు ధన్యవాదాలు. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కార గ్రహీత, ప్రముఖ రంగస్థల పౌరాణిక నటులు పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు గారు, ఎడ్ల శుభంశోదయ
గోపాలరావు నామధేయ. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మందరాడ గ్రామంలో శ్రీ రామ్మూర్తి శ్రీమతి లక్ష్మమ్మ పుణ్య దంపతులకు 4/5/1950 శుభగడియలలో జన్మించారు. శ్రీకాకుళం ప్రభుత్వ కళాశాలలో PUC వరకు విద్యను అభ్యసించారు. భూత భవిష్యత్ వర్తమానాలకు వారధిగా నిలిచే ఏకైక కళారూపం నాటకం అని విశ్వసించి 1964లో దేశం కోసం అనే సాంఘిక నాటకం ద్వారా నాటకరంగ ప్రవేశం చేశారు. నాటకాల నట పారీణ, వైవిధ్యభరిత అభినయ ధురీణ, వృత్తిరీత్యా రంగస్థల కళాకారులై ప్రారంభ దశలో దేశం కోసం, పావల, ఆగండి కొంచెం, ఆలోచించండి మొదలగు నాటికలలోనూ సమర్పణ, ప్రెసిడెంట్ పట్టయ్య, పూలరంగుడు, చిల్లరకొట్టు చిట్టమ్మ, పల్లెపడుచు మొదలగు నాటకాలలో హీరోయిన్ పాత్రలు ధరించడం అభినందనీయం. దాదాపు 30 దాకా సాంఘిక నాటకాలలో 4 సంవత్సరాల పాటు విభిన్న పాత్రలు పోషించారు. మనసులకు ఉల్లాసం కలిగించే ప్రక్రియ నాటకం. పంచేంద్రియాల ద్వారా మనసులను రంజింపజేసే మాధ్యమం నాటకం. అటువంటి నాటక రంగానికి మీ కృషి ప్రశంసనీయం. శ్రీ 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 బాలభారతీయ నాటక కళా సమితి వ్యవస్థాపక, ఔత్సాహిక కళాకారులకు శిక్షక. 1982లో శ్రీ 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 బాలభారతీయ నాటక కళా సమితిని స్థాపించి అనేక కళా పరిషత్తులు మరియు పద్య పఠన పోటీలు నిర్వహిస్తూ వర్ధమాన ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇస్తూ అనేక కమిటీలలో వారికి పరిచయం చేయటం మీ కళాసేవకు నిదర్శనం. పేద కళాకారులకు నాటక సమాజాల వారికి ఆర్థిక సహాయం అందించుట, మీ స్వగ్రామం మందరాడలో స్వీయ ధనంతో రంగస్థల వేదిక నిర్మించుట మీ కళా తృష్ణకు నిదర్శనాలు. సొంత ధనంతో సత్యహరిశ్చంద్ర నాటకాన్ని ఆడియో వీడియో సంపూర్ణ పద్య చలనచిత్ర నిర్మాణం గావించటం ఎంతైనా అభినందనీయం. విజయవాడ వరద బాధితుల సహాయార్థం నాటకాలు ఆడి లక్షల రూపాయలు సేకరించి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వటం మీ దాతృత్వ గుణానికి నిదర్శనం. ప్రతిష్టాత్మక పురస్కారాల గ్రహీత, సమంచిత బిరుదుల స్వీకర్త, రాష్ట్ర ప్రభుత్వం కందుకూరు విశిష్ట పురస్కారం, బంగారు నంది పురస్కారం, కేంద్ర ప్రభుత్వం వారి పద్మశ్రీ పురస్కారం, రాష్ట్ర ప్రభుత్వం వారి వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం మొదలైనటువంటి పురస్కారాలతో పాటు పౌర సన్మానాలు, సత్కారాలు, వెండి కిరీటాలు, మకర కొండలాలు, బంగారు కంకణాలు ప్రతిష్టాత్మకంగా అందుకున్నారు. కలియుగ నక్షత్రక, గానకళ ప్రపూర్ణ, అభినవ శ్రీకృష్ణ, సంగీత నట చక్రవర్తి, అమృతరామ, నట విశిష్ట, నట గాన సవిసాచి, పౌరాణిక నాటక బ్రహ్మ మొదలగు ప్రతిష్టాత్మక బిరుదులు అందుకోవటం అభినందనీయం. దాదాపు 6 దశాబ్దాల పాటు కళారంగానికి మీరు చేసిన అవిరళ కృషికి గాను మీకు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారం ప్రదానం చేయటం నాకెంతో ఆనందదాయకం. మీరు మరెన్నో నట శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ శతమానం భవతి, శుభం భూయాత్, సమర్పణ కళల కాణాచి తెనాలి మరియు వేదగంగోత్రి ఫౌండేషన్ విజయవాడ. ధన్యవాదాలు. గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, సభాధ్యక్షులు చిరుపల్లి సింగారావు గారు వారికి, అదేవిధంగా కనిమెళ్ళ సాంబశివరావు గారికి, మా సహనటి తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షురాలు శ్రీమతి ముర్రా జయలక్ష్మి గారికి, నిభాన్పూడి సుబ్బరాజు గారికి, ఇంకా వేరే కొందరు పేర్లు నాకు తెలియదు, క్షమించాలి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేనైతే వక్తగా నా స్పందన తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నా స్పందన మాత్రం ఏదో నాకు తోచిన విధంగా తెలియజేస్తున్నాను. ఇక అలాగే బుర్రా సాయి మాధవ్ గారు చాలా చిన్నవారు వయస్సులో, కానీ వారు చేస్తున్న కృషి, వారు చేస్తున్న కార్యక్రమాలు నిజంగా చాలా ఉన్నతమైనవి. అంత గొప్ప వ్యక్తిని ఎంత ఎక్కువ చెప్పినా ఇంకా తక్కువే అవుతుంది. ఈ సందర్భంలో మరి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పురస్కారం నాకు లభించడం, నాకు పద్మశ్రీ లభించిన కంటే నేను ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంత మహానుభావులు మీరందరి సమక్షంలో
ఇంతగా చేయటం, ఇంత గొప్పగా చేయటం. తర్వాత ఈ కార్యక్రమాలు ఒక సంస్థ చేయవలసింది, కానీ సంస్థ అంటే చిన్న చిన్న సంస్థలు కూడా చేయలేవు, ప్రభుత్వాలే చేయాలి. అలాంటిది ఒక వ్యక్తి ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తూ కళారంగానికి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారంటే వర్ణనాతీతం, చెప్పనలుగు కానిది. ఇక బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి చెప్పాలంటే నేను వారిని గురువుగా భావించేవాడిని, గురువుగారని పిలిచేవాడిని. ఈ తెనాలి పట్టణంలో ఎందరో కళాకారులు అభివృద్ధి చెందారు. తెనాలి పట్టణం ఎందరో కళాకారుల్ని అభివృద్ధి చేసింది. అందులో నేను కూడా ఒకరిని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. ఎందుకంటే నాకు 1978వ సంవత్సరం నుంచి కూడా తెనాలి మంచి అనుబంధం ఉంది. ఇక్కడ పిరాటి బసవయ్య గారిని కాంట్రాక్టర్ గారు నన్ను తీసుకొచ్చి తెనాలి పట్టణంలో నాకు ఒక రూమ్ కూడా తీసి నా కళాభివృద్ధికి ఎన్నో నాటకాలు వారిస్తూ, అదేవిధంగా శివాజీ ప్రసాద్ రాజాల గారు కూడా ఇక్కడ పెద్ద కాంట్రాక్టర్ ఉండేవారు. నాకు అందరికంటే బసవయ్య గారు, పిరాటి బసవయ్య చెప్పాను, పిరాటి బసవయ్య గారు చాలా తోడ్పడ్డారు, చాలా సహకారం చేశారు. వారి మూలంగానే నేను ఇంత గొప్పగా ఎదిగానని చెప్పడానికి కూడా గర్వపడుతున్నాను. తర్వాత మన జయలక్ష్మి గారితో మొట్టమొదటిగా నేను భవానీ శంకరుడు వేషం వేసింది ఇక్కడ పెరవలి గ్రామంలో. మన భవానీ శంకరుడు, ఆమె చింతామణి కూడా అక్కడ చేయడం జరిగింది. వారంతా అక్కడ. ఆ తర్వాత మేము తులాభారం నాటకాల్లో సత్యభామగా, నేను నారదుడిగా వీళ్ళు చాలా నాటకాలు ప్రదర్శించాము. మరి తెనాలి పట్టణంలో ఏవి సుబ్బారావు గారు మహానుభావులు, ఏవి సుబ్బారావు గారి కుమారులు, వాళ్ళందరూ కూడా నాకు మంచి ఆత్మీయులు. ఇంతగా ఎదిగారంటే తెనాలి పట్టణం, తెనాలి కళాకారులు కూడా నాకెంతో నా అభివృద్ధి తోడ్పడ్డారని మనం చేసుకుంటున్నాను. సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని మొట్టమొదటిగా 1970వ సంవత్సరంలో, నాకు అప్పుడు 20 సంవత్సరాల వయసే, నేను నాటకాలు నేర్చుకుంటున్నాను. అప్పుడు నేను హరిశ్చంద్ర వేషం మొట్టమొదటిగా నేర్చుకుని ఒక 3-4 నాటకాలు ప్రదర్శించాను. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి నాటకం చూడడానికి పాలకొండ వెళ్ళాం. మా గ్రామానికి ఒక 20 కిలోమీటర్లు పాలకొండ పట్టణం. ఆ నాటకం చూసి ఏమిటో అసలు తెల్లవారులు నేను మతిపోగొట్టుకున్నాను. అసలు స్త్రీయా పురుషుడా, అందరూ పురుషుడంటే కాదు స్త్రీయే అంటాను నేను, కాదు స్త్రీయే అంటారు. ఆ వేళ్ళు ఏమిటి, ఆ నడుము ఏమిటి, ఆ పాదాలు ఏమిటి, స్త్రీ కాకపోతే పురుషులకి ఎలా ఉంటాయని నాకు ఒక మనసులో ఇదైపోయింది. ఆ తర్వాత నాటకం అయిపోయిన తర్వాత, వేషం తీసేసిన తర్వాత, డ్రెస్సులు వేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకున్న తర్వాత కానీ నేను పురుషుడిగా నమ్మలేకపోయాను. అలాగే నేను అందులో పడిగి తెల్లవారి వారితో మాట్లాడేప్పుడు 4 వచ్చారు. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, రామనాథ నాయుడు గారు సుబ్శెట్టిగా, మిగతా వాళ్ళంతా అక్కడే. హార్మోనిస్ట్ గారు అప్పుడు వెంకటేశ్వరరావు గారు, తబలిస్టు, 4 వచ్చారు. సార్ మీరు దయించి ఏమనుకోకండి, మీరు కిరాయి ఎంత తీసుకుంటున్నారు, ఏమిటంటే 300 రూపాయలు ఖర్చులు, తెనాలి నుంచి రానుపోని ఖర్చులు 300 రూపాయలు మాత్రం ఉన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే అప్పుడు 300 ఎక్కువ అనుకోండి, అయినా 300 కూడా చాలా తక్కువే నా దృష్టిలో. అప్పుడు మా గ్రామంలో గౌరీ ఉత్సవాలు జరగబోతున్నాయి. ఆ తెల్లవారు తీసుకొచ్చి మా గ్రామంలో నేను హరిశ్చంద్రుడిగా, వారు చంద్రమతిగా ఆ రోజు ప్రదర్శన చేయడం జరిగింది. నేను ఎంతో అదృష్టంగా భావించాను. నిజంగా అంత గొప్ప నటుడి దగ్గర నేర్చుకుంటున్న నా దగ్గర కూడా వారు ప్రదర్శనకు అంగీకరించి మా గ్రామం వచ్చేసి ఎంతో గౌరవంగా చూశారు. అలాంటి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పురస్కారం ఈవేళ అందుకోవడం అంటే నాకు నా జీవితంలో మరువలేని రోజుగా నేను భావిస్తున్నాను. ఇంతటి గొప్ప పురస్కారాన్ని మరి బుర్రా సాయి మాధవ్ గారు ఎంత చక్కగా నిర్వహిస్తున్నారు. నిజంగా నంది నాటకాల్లో కూడా, నంది నాటకాలకి గుణనిర్ణేతగా నేను వెళ్ళడం జరిగింది. కానీ
ఇంత చక్కని ఆర్గనైజేషను, ఇంత చక్కని ప్రణాళికతో ఎక్కడ చెయ్యలేరు, చెయ్యబోరు, ఇంకా చెయ్యలేరు అనుకుంటున్నాను. అంతటి గొప్ప కార్యక్రమాలను ఇంతగా చేస్తూ 5 సంవత్సరాల నుంచి కూడా మంచి కళాకారులు ఎంచుకుని బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పురస్కారం ఇవ్వడం చాలా కళారంగానికి గొప్ప ప్రతిష్ట, కళారంగం చెప్పుకోదగిన విశిష్టమైన కార్యక్రమంగా నేను భావిస్తూ అందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దైవోపాఖ్యాన నాటకంలో 2 డైలాగులు చెప్తాను, తర్వాత నక్షత్ర పరిచయం చదువుతాను. హే భువనత్రయగేయ శతమఖ చతుర్ముఖ ప్రముఖ నిఖిల బర్హిర్ముఖ సంస్థూయమాన మహామహిరాభిశోభితాయ పద్మినీ మత్తకాసినీ కిలికించిత క్రియాపాటవహస్థాయమాన సహస్రమయూఖ మండల విభ్రాజమానాయ మహాంధకారదంతావళ నిర్మూలనాభీల సంరంభ సమన్విత హర్యక్షాయ సర్వకలుషాపహారిణే భగవతే కర్మసాక్షిణే నమస్తే నమస్తే నమస్తే. హరే దురాత్మ కర్మాంధకార ప్రమత్త హృదయ నిష్కాల మహత్ పరివాదశీల ఎవడెవరా నీవు శ్రీమచ్చతురారణ పంచారణ షడారణ సహస్రారణ వజ్రాయుధ చాపాయుధ సిద్ధ సాధ్య యక్ష గరుడ కిన్నర కింపురుష విద్యాధరాధ్యకిల ఖ్యాతిన సమూహములు తద్రక్షణార్థమే ప్రతిఘటించి నిలిచిన నిల్తురుగాక దైత్యరాజ్ఞరి భేదిక సుదర్శన మహాభిదార్థమై బృందార కేంద్ర సామ్రాజ్య సంరక్షణ ధురంధరమై ప్రళయ సవ్య కిషాను శిఖ ప్రతిమా రోజుల మహాకీలికా శోభితం మేళను నిర్వక్ర పరాక్రమ స్ఫురత చక్రాయుధముల అంతురాత్ముఖ్యంతుని శాస్త్రముల గతి సింగావించలేగాక జలనిధులింకుగాక కుల శైలములను నుంకుగాక ఈ జలజ హితుండు పశ్చిమ దిశంజనియించడుగాక ఇంకా ఆ ఖలుగయును తమంగమును ఖండన చేసద చక్రధారాల అయ్యా విప్రోత్తమ ధర చెప్పుచుంటది. తంతావళమ్ముపై బలవంతుండొక్కండు నిలిచి పైకింద్రతనం ఎంతటి తవ్వుగా అంతటి అర్థంగునిచ్చి అగ్నివల్కొనుమా బహుమతి ప్రధానోత్సవ సభా కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు కందిమళ్ళ సాంబశివరావు గారికి, తర్వాత గరికపాటి సుబ్బారావు గారికి, అన్నయ్య ఆదినారాయణరావు గారికి, అలాగే నిభానపూడి సుబ్బరాజు గారికి, మా గౌరవ సత్కారాన్ని పొందిన పెద్దలు తమ పూర్వ స్థానాల్లోకి వెళ్ళి ఆశీర్లు కావాల్సిందిగా తదుపరి సభా కార్యక్రమాన్ని కొనసాగించడానికి మాకు అనుమతిని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం.
వేదిక మీద ఉన్న పెద్దలు, కళారంగాన్ని కళా వెలుగుల్ని కొనసాగించాలని చెప్పి అహర్నిశలు ప్రయత్నిస్తున్నటువంటి పెద్దలు కందిమల సంవత్సరాలకి, అదేవిధంగా పట్టణ రంగస్థల కళాకారుల సంఘ అధ్యక్షురాలు శ్రీమతి బుర్రా జయలక్ష్మి గారికి, వేదిక మీద ఉన్న కళ్ళ కానాచి గౌరవ అధ్యక్షులు బాబు వడ్లమూడి గారికి, పట్టణ రంగస్థల కళాకారుల సంఘ ప్రధాన కార్యదర్శి ఆదినాయుడు గారు, కార్యనిర్వాహక అధ్యక్షులు పట్టణ రంగ స్థల కళాకారుల సంఘం గరికపేట సుబ్బారావు గారు, అదేవిధంగా వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ ప్రముఖ న్యాయవాదులు వరప్రసాద్ గారు, నేటి ప్రముఖ రంగస్థల పౌరాణిక నటులు, పురస్కార గ్రహీత శ్రీ ఎడ్ల గోపాలరావు గారికి, ఈనాటి ఈ కార్యక్రమానికి కళాకారుల్ని బ్రతికించాలి, తద్వారా కళ బ్రతకాలి. పెద్దలు కృష్ణారెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, వారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతాము. శ్రీకాంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ అధినేత, ఎన్నో సేవా రంగాల్లో ఆయన యొక్క సలహా సహాయం ఇచ్చేటువంటి వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి గారు. ఈరోజు కళ బతకాలి, కళాకారులను బతికించాలి. గతంలో ఇప్పుడే చెప్పారు బాబు గారు, ఆయన చదువుకునే రోజుల్లో టికెట్ కొని నాటకాలని చూసేవాళ్ళం. ఆ స్థాయి నుంచి దశాబ్దానికి మధ్య తేడాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రత్యేకంగా నాటక రంగానికి ఆ వెలుగు తగ్గుతూ వస్తూ ఉంది. అలాంటి తరుణంలో సాయి ప్రత్యేకమైనటువంటి ఆలోచనలతో ఈ కళలకి జీవం పోయాలనే ఉద్దేశంతో, మరి ముఖ్యంగా పద్య నాటక రంగాన్ని, నాటికల్ని, అందులో పద్య నాటక రంగంలో పౌరాణికం అనేది మనందరం కూడా చిన్నప్పటి నుంచి చూసాం. కానీ సాంఘిక నాటకంలో సాంఘిక నాటకం అనేది
ఒక నూతన వరవడికి మార్గదర్శకత్వంగా ఈనాడు ఈ ప్రక్రియకి నాంది పలికినటువంటి శిల్పి మన బుర్రా సాయిబాబు. తను ఏది చేసినా కూడా ఎంతో ఆలోచనతో చేస్తాడనేది నా అభిప్రాయం. ఎందుకంటే నాకు చాలా కొద్ది పరిచయం, కొన్నేళ్ళ నుంచే పరిచయం. ఎప్పుడైనా ఇక్కడ ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు సింగా ఆయన ఆహ్వానించి వాళ్ళిద్దరు ఉన్న స్నేహం మూలంగా ఏదైనా సభల్లో పరిచయం చేసేటప్పుడు నాకు రైటర్ అని చెప్పి తెలిసింది. అందువల్ల నాకు అది పరిచయం ఉంది. ఆ తర్వాత ఈయన ఎవరు అంటే బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు హరి అబ్బాయి. శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి మన ప్రాంతంలో ఇప్పుడే గోపాలరావు గారు చెప్పారు. ఆయన అబ్బాయి అమ్మాయి అని తెలుసుకునే దానికి చాలామంది కాదు అమ్మాయి అని చెప్పి నిర్ణయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు. నేను ఏలూరులో లా చేశాను. అక్కడ బందా కనకలింగేశ్వరరావు అని చెప్పి ఆయన కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు ఎక్కడైనా ఆ కనకలింగేశ్వరరావు గురించి కూడా వాళ్ళకి ఎక్కడైనా ఆడియన్స్లో కూర్చుంటే మహిళలు ఈర్ష్యపడేవాళ్ళంట. ఏంటి ఈ అమ్మాయి ఏంటి ఇంత అందంగా ఉందని. స్త్రీలే ఆయన్ని చూసి ఆ ఆడవేషంలో పోయి ఆయన కూర్చుంటే ఇంత అందమైన స్త్రీ ఎట్లా పుట్టింది అని చెప్పి, దేవతా స్త్రీలకు కనపడుతుందని చెప్పి, పద్మిని జాతి స్త్రీలకు కనపడుతుందని చెప్పి స్త్రీలు అసూయపడేవాళ్ళు. ఈ లోపల మైకి నుంచి పెద్దలు కనకలింగేశ్వర వేదిక మీద రావాలి అన్నాను. కానీ ఆయన వేదిక మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆ మధ్యలో అటు ఇటు కూర్చున్న ఆడవాళ్ళు చాలా ఆనందపడేవాళ్ళంట. అండి ఇంతటి గొప్ప వ్యక్తి పక్కన కూర్చున్నావా, ఎంత కళాకారుడు, గొప్ప కళాకారుడు. అట్లాగే సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి కూడా ఈ ప్రాంతంలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో నాటక రంగంలో ఈయన పేరు తెలియని వారు, చెప్పుకొని వారు లేరు అని చెప్పడం అనేది చాలా అరుదు. ఆ రకమైనటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆయన పేరున వాళ్ళ తనయుడు తను కూడా వాడు సాధారణమైన వ్యక్తిగా మనకి ఎప్పుడు సాధారణమైన వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేను అడుగుతూ ఉంటాను, అప్పుడప్పుడు కొద్దిగా అడుగుతాను, ఏం సాయి నీవు ఎప్పుడు రాస్తావు అని అడుగుతూ ఉంటాను. ఎందుకంటే ఎప్పుడు చూసినా మాలాగా ప్రజలతోనే ఉంటాడు. అది గొప్ప విషయం. అన్నిత్యం కూడా సమాజంలో ఉన్న ప్రజలు, ఆ ప్రజలతో ఉండే వాళ్ళతో మరి నేను అనుకుంటున్నాను ఆయనకి ప్రజలతోనే ఉంటే కానీ ఆ ఇన్స్టింక్ట్ టచ్ అవుతుంది అనుకుంటా మైండ్లో. ప్రజల యొక్క మనోభావాలు, ప్రజలు మాట్లాడే మాటలు, ప్రజలు సంచరించే విధానం, ప్రజలు ఏ రకమైనటువంటి ఆలోచనతో జీవనం చేస్తున్నారనేది నిరంతరం సమాజాన్ని అధ్యయనం చేసే వ్యక్తి. నేను మామూలుగా కందిమల్లి సాంబశివరావు గురించి ఎప్పుడు అనుకుంటాను, ఏదైనా సభలో మాట్లాడినా, మామూలుగా మాట్లాడినా తెలుగు అక్షరాల్లోనే ఆ పలుకు ఉంటుంది, ఆ పులకింత ఉంటుంది. ఆయన ప్రతి అక్షరాన్ని ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళు అనుభూతి చెందేలాగా ఆ అక్షరాన్ని, ఆ రకమైన పులకింతతో కూడినటువంటి ఆ రసానుభూతిని చెందేలాగా మాట్లాడగలిగినటువంటి శక్తి, సమర్థత మా కందిమళ్ళకి ఉందని చెప్పి అనుకుంటూ ఉంటాను. సాయిబాబాను చూసినప్పుడల్లా ఎప్పుడు చూసినా ఆయన మీద
అంతకుముందు ఉన్న దానికంటే గౌరవం పెరుగుతూ ఉంటుంది. మామూలుగా ప్రేమికులు ప్రేమించేటప్పుడు ఉన్నటువంటి ప్రేమ ఎందుకో కొద్దిగా పెరిగిన కొద్దీ తరుగుతూ ఉంటుందని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఇదేదో రాధాకృష్ణ ప్రేమలాగా నాకు సాయిమాధవ్ మీద అంటే ఆ రకమైనటువంటి అనుభూతి పెరుగుతూ ఉంటుంది. అతను చేసే అంటే ప్రతి క్రియలో కూడా ప్రతి అంశంలో కూడా విభిన్నత్వం తెలియకుండానే కనపడుతుంది అతని యొక్క ఆలోచనలు. కానీ అదే మనం ఈవెన్ డైలాగ్స్లో చూస్తే అన్ని పంచ్ డైలాగ్స్తో కూడినటువంటి రైటర్గా ఏ సినిమాలో అయినా సరే దానికి ఒక డిఫరెంట్ డైలాగ్ని డిఫరెంట్ వేని క్రియేట్ చేయగలిగినటువంటి శక్తి సంపన్నుడు సాయిమాధవ్ గారు. అంటే మన జిల్లాని గురించి మాట్లాడుకునేటప్పుడు జిల్లాకి ఎన్నో విశేషాలు ఉన్నాయి. వ్యాపార, వాణిజ్య, సాహిత్యంగా, రాజకీయంగా ఎన్నో రకాలైనటువంటి ప్రతిభ కలిగినటువంటి జిల్లాలో వీళ్ళు సాహిత్య ప్రక్రియలో మనం చూసుకున్నట్లయితే ఈనాటి ఈ దశాబ్దాన్ని ముత్యాలుగా వీళ్ళిద్దరిని కూడా మనం పరిగణించుకోవచ్చు అని చెప్పి నా ఆలోచన. ఎందుకంటే వీళ్ళకి మనం చాలా ఎక్స్పోజర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఎక్స్పోజర్ ఇచ్చినట్టు కాదు నేను చెప్తాను. వీళ్ళని మనం వీళ్ళ యొక్క భావాల్ని ఎక్స్ప్లోర్ చేసుకోగలిగితే భవిష్యత్తుకి మంచి జరిగిద్దనే ఉద్దేశంతో ఈ మాటలు చెప్పడానికి నా ప్రయత్నం. ఎందుకంటే కళాభిమానులు, కళా పోషకులను లేదా ఇంకోటని కాదు, అసలు దీన్ని ఆంతర్యం, దీని భావం, దీని భవిష్యత్తు చిరస్థాయిగా ఉండాలి అంటే ఇలాంటి వ్యక్తుల యొక్క కలయిక, ఇలాంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు సమాజంలో చక్కటి పరిమళంతో కూడినటువంటి ఆ సుగంధ వచ్చేలాగా, ఆ వాసనలు వెజ్జలేలాగా నిరంతరం కూడా చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ కళ్ళ కానాచి అనే పేరుతో వేద గంగోత్రి ఫౌండేషన్ వారి సంయుక్త నిర్వహణలో ఇంతటి జాతీయ స్థాయి చతుర్థ పద్య నాటక మరియు సాంఘిక నాటకాల పోటీలు మన ప్రాంతంలో రామకృష్ణ కవికళా క్షేత్రంలో జరుపుకోవటం నిజంగా మన అదృష్టంగా మనం భావిస్తూ ఈ నాటకంలో వీటన్నిటిలో ఎవరైతే అవార్డ్స్ వచ్చినాయో దీనికి అవార్డుకి కూడా పేరు పెట్టినప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది. వీణా అవార్డు అని చెప్పి. అంటే ప్రతి పదంలో, ప్రతి అక్షరంలో కూడా ఒక గొప్ప భావాన్ని వచ్చేలాగా మరి ఈరోజు ఈ 4వ జాతీయ స్థాయి పద్య నాటక, సాంఘిక నాటకాలు, వివిధమైన నాటకాలని నిర్వహించినటువంటి నిర్వాహకులకి, మరి ముఖ్యంగా సాయిమాధవ్కి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. హైదరాబాద్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మరొక సీనియర్ కళాకారుని గుమ్మడి విమల్ కుమార్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మరొక న్యాయ నిర్ణేత మన ప్రాంతవాసి రామలింగేశ్వరరావు గారిని కూడా వేదిక మీదగా వ్యవహరించినటువంటి వీరికి సత్కరించవలసిందిగా సాయిమాధవ్ గారిని కోరుకుంటున్నాం. 3 సంవత్సరాలు వారు మనకు ప్రాథమిక పరిశీలకులుగా వ్యవహరించారు. ఈ సంవత్సరం తుది పోటీల న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. మన సంస్థకి ఎంతో ఆత్మీయులు, ఆప్తులు వారు. ఈ సంవత్సరం సాయిమాధవ్ గారు కొత్తగా ఒక విషయాన్ని ప్రారంభిస్తున్నారు. కళాకారులకు మాత్రమే కాకుండా వీణలను
న్యాయ నిర్ణేతలకు కూడా వీణలు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. అది ఈ సంవత్సరం ఈ వేదిక మీద వీరితోనే ప్రారంభమవుతోంది. గుమ్మడి విమల్ కుమార్ గారిని సత్కరించవలసిందిగా వేదగంగోత్రి ఫౌండేషన్ అధ్యక్షులు వరప్రసాద్ గారిని కోరుతున్నాం. అలాగే మరొక న్యాయ నిర్ణేత అయినటువంటి రామలింగేశ్వరరావు గారిని సత్కరించవలసిందిగా వెంటనే ప్రాథమిక పరిశీలకులుగా వెళ్ళినటువంటి సాంఘిక నాటక విభాగానికి వెళ్ళినటువంటి న్యాయ నిర్ణేతలను సత్కరించవలసిందిగా కోరుచున్నాము. ముందుగా విభాగం, నాటిక విభాగం 2 విభాగాలకి పనిచేసినటువంటి యువకుడు 4 సంవత్సరాలు ఈ పరిషత్తుకి ప్రాథమిక పరిశీలకుడుగా వ్యవహరించినటువంటి శివకాశి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మన సంస్థలో 4 సంవత్సరాల నుంచి ప్రాథమిక పరిశీలకులుగా వ్యవహరిస్తూ ఇప్పుడే సినిమా ప్రపంచంలోనూ అటు టీవీ ప్రపంచంలోనూ వెబ్ సిరీస్కి రచయితగా ఎదుగుతున్నటువంటి శివకాశి గారికి మీ అందరి కలతాళతనం ద్వారా అభినందనలు తెలపాలని కోరుకుంటున్నాను. అలాగే గత సంవత్సరం ఈ సంవత్సరం మనకి మరొక ప్రాథమిక పరిశీలకులుగా వెళ్ళినటువంటి సీనియర్ నటులు, తెలుగు కళాసమితి రచన పోటీల వ్యవస్థాపకులైనటువంటి శ్రీ విశాఖపట్నం వైఎస్కేఎల్ స్వామి గారిని వచ్చి సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు వేదగంగోత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వరప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అద్భుతమైనటువంటి ఆలోచనకి నాంది పలికినటువంటి బుర్రా సాయి మాధవ్ గారికి ప్రత్యేకంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. నంది నాటకోత్సవాలు ఆగిపోయిన తర్వాత వీణా అవార్డ్స్ని తీసుకొచ్చి రంగస్థల కళాకారుల్ని ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టి దాదాపుగా 4 సంవత్సరాలు నడుస్తూ ఇవాళ 4వ సంవత్సరంలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. మనం ప్రతి సంవత్సరము కూడా నిష్ణాతులు తీసుకొచ్చి ఇక్కడ సత్కరించుకోవడం జరుగుతున్నది. ఈ సంవత్సరం ఇవాళ మన వై గోపాలరావు గారిని బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అవార్డుతో సత్కరించడం మా అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇంకా గొప్ప విషయం ఏంటంటే తెనాలి కళలకి ఎంతో ప్రసిద్ధి. అటువంటి తెనాలిలో రంగస్థల కళాకారులకి అద్భుతమైన థియేటర్ ఉండాలని దూరదృష్టితో ఆలోచించి కమ్యూనిటీ హాల్గా ఉండవలసినటువంటి ప్రాంతాన్ని ఎంత అద్భుతమైన థియేటర్గా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మన మాన్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ థియేటర్ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ఎటువంటి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారి ఇక్కడికి వచ్చి అంతవరకు డెవలప్ అయిందని చూసుకుంటూ వెళ్ళి ప్రతిరోజు తన ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇంత గొప్పగా తీర్చిదిద్దారు. ఈ సమీప ప్రాంతాల్లో విజయవాడ కానీ ఏ సిటీలో కూడా ఇటువంటి ఆడిటోరియం ఇంకొకటి లేదు. అది తెనాలి కళల కాణాచి తెనాలి రంగస్థల కళాకారుల యొక్క అదృష్టం. ఆలపాటి రాజేంద్ర గారి దృష్టిలో ఆయన మెదడులో భగవంతుడు వేసినటువంటి విత్తనం ఈ థియేటర్. ఆ రోజున రాబోయే రోజుల్లో ఆయనకి
మాన్యులు ముఖ్యమంత్రి గారి హృదయంలో సముచిత స్థానం ఉంది. ఆయన ఎమ్మెల్సీగా నిలబడబోతున్నారు. ఇప్పుడు ఆయన్ని గెలిపిస్తే జరగబోయే మేలు ఏంటో తెలుసా? రంగస్థలానికి ఏనాడో ఆగిపోయినటువంటి సంగీత నాటక అకాడమీని పునరుద్ధరించడానికి ఆయన మనం ఎక్కిస్తే, మనం ఆయన ప్రాధాన్యపడితే ఆయన ఇల్లు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మనకు అది తెచ్చిస్తాడు. ఆయన దేశంలో నేషనల్లో ఉంది సంగీత నాటక అకాడమీ, ఇక్కడ లేదు, కేరళలో ఉంది. మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లో రావాలి అంటే ఇటువంటి కళలను ఆదరించేటువంటి వ్యక్తిగా పట్టం కడితే కానీ మనం ఆ స్థాయికి చేరుకోలేమని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరినీ ఓటర్లను నమోదు చేయించండి. ఆయన్ని గెలిపించుకొని మనకేం కావాలో ఆయన తీసుకురావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కర్మణ్యే వాదిగారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాదే సంభూషిత కర్మని. ఏ స్వార్థం లేకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. న్యాయవాదిగా సక్సెస్, పొలిటికల్ లీడర్గా సక్సెస్, సమాజవాదిగా సక్సెస్, ఎంతో మందిని ఆదరించడంలో సక్సెస్. ఇందాక చెప్పారు, సింగా గారు మనకు తెలియపరిచారు. అటువంటి ఆలపాటి రాజేంద్ర గారు నాకు సోదర సమానులు, మా అన్నగారు. సో సాటి న్యాయవాది. ఇవాళ ఈ స్థాయిలో ఉండడానికి మేము గర్వపడుతున్నాం. మేము అందరం న్యాయవాదులందరూ గర్వపడతాం ఆయన చూసుకొని. సో కాబట్టి ఇది అక్కడ ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే తెలుగు సినీ చరిత్రలో నాట్ ఓన్లీ తెలుగు, భారతదేశంలో అన్ని భాషలు తీసుకున్నా, అంతర్జాతీయంగా తీసుకున్నా, ఏ భాషలో తీసుకున్నా కూడా సాయి మాధవ్ గారు రాసినటువంటి జానర్స్ రాసినటువంటి రచయిత ఇంకొకళ్ళు లేరు. ఇక ముందు వస్తారన్న ఇది కూడా లేని పరిస్థితి. భగవంతుడు ఆయన ఆశీర్వదించి అన్ని రకాల అవకాశాలు ఇస్తే ఒక్కొక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని దాదాపుగా 8 జానర్స్లో రాసినటువంటి ఏకైక వ్యక్తి మన ప్రపంచంలో మీరు ఒక్కళ్ళే, ఇంకొకళ్ళు లేరు. అలాగే ఇవాళ అప్రతితంగా ముందుకెళ్తూ హిందీ చలనచిత్రం రంగంలో కూడా వాళ్ళు కూడా వీరు కావాలని ఇప్పుడు రచనలు వీరితో చేయించుకుంటున్నారు. హిందీలో కూడా వస్తున్నాయి సినిమాలు. సో అడుగడుగునా ముందుకెళ్తూ కూడా ఎంతో బిజీగా ఉండి, ఒకటే పొద్దున లేచిన తర్వాత రాత్రి వరకు ఏ పనులు పెట్టుకొని రాసుకుంటూ ఉంటాడు. ఎవరికైనా కష్టం అంటే దాన్ని ఆదుకుంటాడు. అలా 3-4 సినిమాలకు రాస్తూనే ఉంటాడు. పరకాయ ప్రవేశం, దీనికి సీన్లు పంపిస్తాడు, నెక్స్ట్ దానికి సీన్లు పంపిస్తాడు. ఈ లోపల తెనాల్లో స్క్రూటినీలు ఏం జరుగుతాయి, ఎక్కడేం జరుగుతుందో మళ్ళీ రాత్రికి అది వీక్షిస్తూ ఉంటాడు. సో చూడండి, కాబట్టి రంగస్థలం నుంచి వచ్చాను, మా నాన్నగారు మా అమ్మగారు, నేను అక్కడి నుంచి వచ్చానని రంగస్థలాన్ని మర్చిపోకుండా ఇక్కడ సేవ చేస్తూ ఈ వారం రోజులు కూడా ఇక్కడే కూర్చుంటాడు. ఈ వారం రోజులు ఈ కార్యక్రమాలు జరిగే వరకు ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అడిగినా ఉంటే ఇక్కడి నుంచి రాసి వాట్సాప్లో పంపిస్తాడు. కానీ మీటింగ్కి రమ్మన్నా కూడా రాడు. కోట్లు ఇస్తామన్న డబ్బు కోసం పరిగెట్టడు. అది సాయి మాధవ్ గారి యొక్క వ్యక్తిత్వం. అలాగే స్నేహశీలి, స్నేహానికి ఎంతో విలువిస్తాడు, ప్రతి ఒక్కరిని ఆదరిస్తాడు. ఒక స్టేజ్కి వెళ్ళాం కదా అని గర్వం లేదు, డౌన్ టు ఎర్త్ ఉంటాడు. చూడండి, ఆయన పొద్దునే డ్రెస్లో ఉన్నాడు, ఇప్పుడే అదే డ్రెస్, ఆ టీషర్ట్ సింపుల్, అంతకేం వేయడు. తమాషా ఏంటంటే అదే. ఇప్పుడు నేను చూడండి సూట్ వేసుకొచ్చా, పొద్దున్న చొక్కా ప్యాంటు, ఇప్పుడు సూటు, కానీ ఆయన మాత్రం అదే డ్రెస్లో ఉంటాడు. అందుకనే అంటాడు అనమాట, వర్చస్సు ఇంపార్టెంట్. ఆది శంకరాచార్య అంటాడు, కౌపీనవంతం కడు భాగ్యవంతం అని. ఆయన ఇలా ఉన్న అందంగానే ఉంటాడు, సూట్లో ఉన్న అందంగానే ఉంటాడు. ఎందుకంటే సరస్వతి తల్లి నాట్యం ఆడుతుంటుంది ఆయనలో. సో కాబట్టి అటువంటి సాయి మాధవ్ గారు, నేను మాకు ఏ జన్మ బంధమో తెలియదు కానీ ఒక తల్లి కడుపును పట్టకపోయినా సొంత అన్నదమ్ముల్లాగా ఉంటాం. వారి అమ్మగారు జయలక్ష్మి గారు కూడా అంతే గౌరవంతో ప్రేమతో ఉంటారు మా ఎడల. నిజంగా అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే అందరూ ఆ కమిటీ మెంబర్స్లో ఉన్నటువంటి సింగా గారు కానీ, జానీ గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కళల కాణాచిని అద్భుతంగా తీర్చిదిద్దాలి రంగస్థల కళాకారులు కానీ కంకణం కట్టుకొని ఉన్నారు. దాంట్లో భాగంగా మరి మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మరి నాటక రంగంలో, సాంఘిక నాటక రంగంలో పద్యాన్ని తీసుకురావడం నిజంగా ఆయన ఆలోచనకి ఒక మచ్చు తునక. సో కాబట్టి మది హృదయం ఆనంద కందలితమైనది. వాళ్ళ మన వై గోపాలరావు గారు ఇందాక ఆ పద్యం పాడుతుంటే ఒళ్ళు గొగ్గురు పొడిచేది. ఈ వయసులో ఆయన అలా పాడుతున్నాడంటే యంగ్ స్టేజ్లో ఎలా ఆడించేసి ఉంటాడో రాష్ట్రాన్ని ఆలోచించవచ్చు. అందుకనే ఆయన పద్మశ్రీ కూడా వరించింది. ఒక్కటే, ఎవరు ఏ పనైనా చేసుకొని బ్రతికేయచ్చు, ఎలాగోలా బ్రతికేయచ్చు. ఒక రోజున ఒక చిరుదుగులు ఒక జింక వెనకబడింది. జింక పరిగెడుతోంది, చిరుదుగులు పరిగెడుతోంది, పట్టుకోవడానికి జింక చిక్కట్లా. ఆ చిరుదుగులు అమ్మ ఆగవే, నాకు ఒక డౌట్ ఉంది చెప్పమంది. జింక ఆగనమ్మ, ఆగితే నువ్వు చంపేస్తావు. లేదు నేనేం చేయను, నాకు ఒక డౌట్, అంత దూరంలో ఆగింది, అడుగు ఏంటని.
ఎంతో వేగముగా పరిగెట్టగలిగిన నన్ను 30 తిప్పులు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తున్నావు, నేను నిన్ను ఎందుకు పట్టుకోలేకపోతున్నానని అడిగింది. దానికి ఆ జింక ఏం చెప్పిందంటే, నువ్వు లంచ్ కోసం పరిగెడుతున్నావు, నేను లైఫ్ కోసం పరిగెడుతున్నానని చెప్పింది ఆ రోజున. కేవలం లంచ్ కోసం అయితే ఎలా అయినా బ్రతికేయచ్చు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి సాధించాలి, వీఆర్ సపోజ్ టు ఎస్టాబ్లిష్ లెగసీ ఫర్ అవర్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ అనుకున్నారు. కాబట్టి న్యాయవాది వృత్తిలో ఉండే డబ్బులు సంపాదించవచ్చు, వ్యాపారాలు ఉన్నాయి, కానీ సమాజానికి సేవ చేయాలని పొలిటిక్స్లో వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. అలాగే వైద్య శాస్త్రాన్ని అభ్యసించి అమెరికాలో ఉండి కూడా మన యొక్క విలువలను కాపాడుతూ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్నటువంటి కొన్ని వేల చిత్రాలను దగ్గర పెట్టుకొని డిజిటలైజేషన్ చేయాలని డాక్టర్ గారు ఆలోచిస్తున్నారు. అలాగే మన అమ్ముదాస్ గారు, వీళ్ళు రామలింగేశ్వరరావు గారు, మరి సాయి మాధవ్ గారు, అలాగే మన శ్రీకాంత్ మరి రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో కూడా ఉండి ఎక్కడో హైదరాబాద్లో రకరకాల కన్స్ట్రక్షన్స్లో తలమునకలవుతూ కూడా ప్రతి సంవత్సరము కూడా ఈ కార్యక్రమానికి తన వంతు బాధ్యతగా ఇక్కడికి వచ్చి తన టైం సమయం అని ఆర్థికంగా కూడా సహాయ సహకారాలు అందిస్తున్న మా శ్రీకాంత్ రెడ్డి కూడా భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో ఇంత గొప్ప మంది, అలాగే ప్రేక్షకులు ఈ కళల కాణాచి వేదగంగోత్రి చేస్తున్న ఈ పనిని మీరందరూ ఆదరించబట్టి ఇవాళ ఈ స్థాయికి ఇంకా ముందుకు తీసుకువెళ్ళగలుగుతున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఆదరిస్తున్నందుకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకా ముందు ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించడానికి ఈ వేదిక దోహదపడాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.